మనం ఎఫ్సిఎఫ్ఎఫ్ వరకు వచ్చాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డౌట్, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ తెలిస్తే సరిపోతుందా? ఆన్సర్ నో. ఆ ఫ్యూచర్ మనీని ఇవాళ వాల్యూకి మార్చడానికి ఒక రేట్ కావాలి. అదే వ్యాక్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సింపుల్ స్టోరీతో అర్థం చేసుకుందాం. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అని ఇమాజిన్ చేయండి. కొంచెం మనీ మీ పాకెట్ నుండి, అంటే ఈక్విటీ అనమాట, కొంచెం బ్యాంక్ నుండి లోన్ అంటే డెట్. ఇప్పుడు బ్యాంక్ కి ఇంట్రెస్ట్ కట్టాలి, మీ ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్స్ కావాలి. కాబట్టి ఈ రెండు కాస్ట్ ని కలిపి యావరేజ్ గా తీస్తే అదే వ్యాక్. ఇప్పుడు ఫార్ములా చూద్దాం. వ్యాక్ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఇంటూ డబ్ల్యూఈ ప్లస్ కేడి ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ ఇంటూ డబ్ల్యూడి. కేఈ అంటే ఈక్విటీ కాస్ట్, అంటే ఇన్వెస్టర్స్ కి కావాల్సిన రిటర్న్. కేడి అంటే లోన్ కాస్ట్, అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్. డబ్ల్యూఈ అంటే ఈక్విటీ పర్సెంటేజ్. డబ్ల్యూడి అంటే డెట్ పర్సెంటేజ్. 1 మైనస్ ట్యాక్స్ ఎందుకు? ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బిగ్గెస్ట్ పార్ట్, కేఈ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దీనికి మనం యూజ్ చేసేది సిఏపిఎం, అంటే క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్. సిఏపిఎం అంటే సింపుల్గా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మనం మినిమం ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి అని. ఫార్ములా చూద్దాం. కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ అంటే రిస్క్ ఫ్రీ రిటర్న్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ బాండ్స్ లాంటివి. ఆర్ఎం అంటే మార్కెట్ రిటర్న్, స్టాక్ మార్కెట్ యావరేజ్ అన్నమాట. బీటా అంటే స్టాక్స్ లో రిస్క్ లెవెల్. దీని మీనింగ్ ఏంటంటే సేఫ్ రిటర్న్ ప్లస్ రిస్క్ ఎక్స్ట్రా రిటర్న్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఇప్పుడు బీటా గురించి మాట్లాడుకుందాం. బీటా ఇజ్ ఈక్వల్ టు 1 అంటే మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో అలానే మూవ్ అవుతుంది. బీటా గ్రేటర్ దెన్ 1 అంటే హై రిస్క్, హై మూమెంట్. బీటా ఈజ్ లెస్ దెన్ 1 అంటే లో రిస్క్ అన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫుల్ కనెక్షన్ చూద్దాం. ఎఫ్సిఎఫ్ఎఫ్ ని వ్యాక్ రేట్ తో డిస్కౌంట్ చేస్తే మనకి బిజినెస్ రియల్ వాల్యూ తెలుస్తుంది. ఇంపార్టెంట్ ఇన్సైట్, వ్యాక్ ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ, వాల్యూ తగ్గిపోతుంది. వ్యాక్ తక్కువ ఉంటే సేఫ్ బిజినెస్, వాల్యూ పెరుగుతుంది. సో ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి, క్యాష్ ఫ్లోస్ కరెక్ట్ గా ఎస్టిమేట్ చేసినా కరెక్ట్ డిస్కౌంట్ రేట్ లేకపోతే వాల్యుయేషన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో టెర్మినల్ వాల్యూ అంటే ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఎస్టిమేట్ చేయాలి అని సింపుల్ గా చూద్దాం. మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.